ఇప్పుడు మానవ సంబంధాలు ఎందుకు క్షీణమైపోతున్నాయి? ఎవరికి వాళ్ళు గొప్పగా భావించడం, ఎవరికి వాళ్ళు వాళ్ళే గొప్ప అనుకోవడం, ఎవరికి వాళ్ళు నేను చేసేదే కరెక్ట్ అనుకోవడం. ఇది ఒక ఎత్తు అయితే, నాకంటే గొప్ప ఎవడూ లేడు, నాలాగా ఆలోచించే జ్ఞానం ఎవడికి లేదు. ఇది కొద్దిగా ఎక్స్టెండెడ్ పైత్యం. ఇది బయటికి చెప్పుకోకపోవచ్చు, కానీ లోపల ఆ ఫీలింగ్స్ చాలా ఉంటాయి. నా అంత జ్ఞానం ఎవడికి లేదు, నా అంత తెలివి ఎవడికి లేదు, నా అంత దివ్యశక్తి ఎవడికి లేదు. ఎన్ని బోల్డ్ పైత్యాలన్నీ ప్రకోపిస్తూ ఉంటాయి. ఇది ఈ పైత్యాల వలయంలో చిక్కుకోకుండా మామూలుగా నేను తెలివిగలవాడిని, నేను చాలా ఇది అనుకుంటారు కదా. అక్కడే మానవ సంబంధాలు అనేటువంటివి ఎలాంటిదని అంటే, మానవ సంబంధాలు ఎమోషన్స్తో ముడిపడి ఉంటాయి కదా. అంటే ఒక ఎమోషన్స్, ఒక బాండింగ్, ఒక ఫీలింగ్స్. అందుకనే నేను ఎప్పుడు మనిషి అంటే బయట కనిపించే ఆకృతి భౌతికము, లోపలే మనిషి. మనిషి లోపల ఉన్నాడు, బయట కాదు. బయట ఉండేది ఒక రూపం, దానికి ఒక పేరు పెట్టుకున్నాం అంతే. నామరూపాలు బయట ఉన్నాయి, కానీ మనిషి అన్నవాడు లోపల అంటే ఎక్కడున్నాడంటే ఆలోచన. మనిషి అంటే ఒక ఆలోచనే మనిషి. ముందు చెప్పాను కదా, మనిషి అంటే ఒక ఆలోచన. ఈ ఆలోచనని ఇష్టం వచ్చినట్టు వదిలేసామా, అది ఏమైపోతుందనంటే అన్నిటినీ కంట్రోల్ చేసేయాలని చూస్తుంటుంది. ఆలోచనని తన పరిధిలో, తన అధీనంలో వచ్చిందా, అప్పుడు దేన్ని డిస్టర్బ్ చేయదు. ఆలోచన తన పరిధి దాటితే దేన్నైనా డిస్టర్బ్ చేసి పాడేస్తుంది. ఆలోచన ఎవరి యొక్క పరిధిలో, ఎవరి యొక్క అధీనంలో ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తిత్వం వల్ల ఎవరికీ హాని జరగదు. ఆలోచనలు అధీనంలో లేని వ్యక్తిత్వం, ఆలోచనలు తన పరిధిలో లేని వ్యక్తిత్వం, ఆలోచన తన పరిధి దాటిపోయిన వ్యక్తిత్వాలే ఈ సమాజానికి, అంటే ఈ మానవ సంబంధాలు డిస్టర్బ్ అవ్వడానికో, ఒక టెర్రరిజం, లేకపోతే ఇంకొకటి గూండాయిజం, రౌడీయిజం, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇజం చెప్పండి, అవన్నీ ఆ ఇజాలన్నీ పుట్టడానికి కారణం అది. కాబట్టి మానవ సంబంధాలు అనేవి మానసిక స్థితిగతుల వల్ల క్షీణిస్తున్నాయి. ఈరోజు మనకు ఇలాంటి సందర్భాలు పెరుగుతూ ఉన్నాయి కదా. టెక్నాలజీ పెరిగింది, కానీ సైకలాజికల్గా ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారు, సైకలాజికల్గా ఎంత డ్యామేజ్ జరిగిపోతుంది. ఈరోజు మీరు చూస్తే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తయారయ్యారు, కానీ అతని మానసిక సంఘర్షణ, లోపల అలజడి, ఉద్విగ్నత, జాబ్ టెన్షన్స్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత అతని లైఫ్ స్టైలు, అన్ని ప్రెషర్స్ లోపలంతా కూడా. కాబట్టి మనకు ఇటువంటి సమాజంలో మనకు ఒక గురువు అనేది చాలా అవసరం. అతనే మన ఆలోచనని మన పరిధిలోకి తీసుకురాగలడు, మన అధీనంలో మన ఆలోచనని ఉంచుకోగలిగే స్థితిని ఇవ్వగలడు.